చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. గుళ్ళో ప్రసాదంలాగా పొడి పొడిలాడుతా మంచి టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు కప్పు పెసరపప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు బియ్యం, అలాగే మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్‌తో 3 కప్పులు వాటర్ పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, జీడిపప్పు, కిస్మిస్ ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో ఏసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే గిన్నెలోకి మనం నానబెట్టుకున్న ఆ పెసరపప్పు బియ్యాన్ని, అలాగే వాటర్ సహా వేసేసుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగొచ్చిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్‌ని మీడియం మీద సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4, 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 4, 5 నిమిషాల తర్వాత వాటర్ అనేవి కొద్దిగా ఉన్నాయి కదా! ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ అనేవి పూర్తిగా ఇంకిపోయినియి. తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ బియ్యం కూడా ఏసుకోవచ్చు. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా పలచబడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఈ బెల్లం వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మీకు మెత్తగా కావాలంటే గనక ఈ టైంలో పప్పు గుత్తితో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చక్కెర పొంగల్ అనేది మెత్తగొస్తుంది. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడరు, అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌కొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ జేసి ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా చక్కెర పొంగల్ రెడీ. మీకెవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చక్కెర పొంగల్ గనక ఇలా చేస్తే గుళ్ళో ప్రసాదంలాగా పొడి పొడిగా మంచి టేస్ట్‌గా ఉంటుంది. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి.